అన్ని రంగాల్లో అన్ని ఫీల్డ్లలో ఏ విధంగా గ్రోత్ ఉందో, ఏ విధంగా అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ విధంగా డెవలప్ అవుతుందని మనం చూస్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో మాత్రము తప్పకుండా కార్యాలయం బుద్ధి చెప్పడానికి సౌకర్యాన్ని చెప్తా ఉన్నాం. కానీ ఏ దేశమైనా కానీ విజయంలో ఉత్సాహం పెట్టుకుంటుంది, వాతావరణం మంచి అట్మాస్ఫియర్ వస్తుంది. ఇప్పుడు ఎమ్మెల్సీ ఉమ్మడి నాలుగు జిల్లాలో హైదరాబాద్, నిజామాబాద్, కరీంనగర్, క్యాండిడేట్ మాంజిరెడ్డి గారు, అదేవిధంగా టీచర్స్ క్యాండిడేట్ మల్ల మురళి గారు, వాళ్ళిద్దరు కూడా భారతీయ జనతా పార్టీ ప్రపోజ్ చేసింది. అందరికీ ఎక్కువ చెప్తా ఉంటే ఇంకా కాంగ్రెస్ చేసిన మోసం మన వాళ్ళ పేరెంట్స్ కూడా కొంత టీచర్లు అయితే కొంత గవర్నమెంట్ అయ్యో అందరినీ కూడా అప్పుడు కేసీఆర్ మూడేళ్ళ సర్వీస్ పెంచారు. ఒక దగ్గర నిరుద్యోగులు వాళ్ళ తల్లిదండ్రులకు బాధపడతా ఉంటారు, దురాభావాలకు అలవాటైతా ఉంటారు. ఆత్మహత్యలు చేసుకుంటా ఉంటే రిటైర్మెంట్ తర్వాత బెనిఫిట్స్ ఇవ్వాల్సి వస్తుందని కేసీఆర్ 3 సంవత్సరాలు పెంచితే ఇప్పుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సర్కారు 3 సంవత్సరాలు ప్రయత్నిస్తూ ఉంది. మనం సమర్థిద్దామా? ఇంకా 65 సంవత్సరాలు వాళ్ళు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏదైతే ఉంటాయో అవి ఇవ్వకుండా పంపించుకోవడానికి ప్రయత్నం. ఇంకా టీచర్లకైతే రిటైర్మెంట్ తర్వాత వాళ్ళు దాస్తున్న పేరు ఉంటారు, వాళ్ళు జమ చేసుకునేవారు, అది కూడా రావడం వస్తలేదు గవర్నమెంట్. ఇంత అన్యాయం జరుగుతూ ఉంది, మోసం. ముఖ్యంగా యువకులకు ఈ గ్రాడ్యుయేట్స్ చేస్తున్న మోసం అంతా ఒక్కసారి ఒక్కసారి ప్రశాంతంగా ఆలోచించండి. భారతీయ జనతా పార్టీ ఒకప్పుడు పార్లమెంట్ 2 సీట్లు ఉంటే నరేంద్ర మోడీ గారి పరిపాలన 3వ స్థాయి ప్రధానమంత్రి 62 సంవత్సరాల మళ్ళీ ఇప్పుడు కూడా సర్వేలను చెప్తున్నాయి. రాబోయేసారి కూడా నరేంద్ర మోడీ గారు చేస్తున్న పనికి ప్రపంచ దేశ నాయకులందరూ కూడా పొందుతా ఉన్నారు. ఆస్ట్రేలియా మోడీ గారు పాసు, అమెరికా అయితే కొత్త అధ్యక్షుడు ఆయన చెప్తున్నారు. అంటే ఈ రోజు భారతదేశం అత్యంత జనాభా భారతదేశంలో పేద దేశంలో అంతకుముందు మన్మోహన్ సింగ్ గారు ఏడు సమావేశం. ఇవాళ మనందరికీ ఒక గౌరవం, ఒక స్టేజ్ మనకు దొరుకుతా ఉంటే కేవలం భారతీయ జనతా పార్టీ ఇక్కడ పార్టీ వల్ల డెవలప్మెంట్ అయిపోయింది. మనకి ఇచ్చిన కమిట్మెంట్ కేవలం అప్పులు దాని వ్యక్తిగత చనిపోతా ఉంటే మన ఆధారం కమిట్మెంట్ అయితే మర్చిపోతా ఉన్నాం. నేను ఎవరికి చెప్తున్నాను, దళితులు ఇది చేస్తా అది చేస్తా అని చెప్తే వర్గాల నుంచి సిడిపి అంటే కాన్స్టిట్యూషన్ డెవలప్మెంట్ ఫండ్ ఎమ్మెల్యే ఫండ్ గొప్ప రూపాయలు రూపాయలు ఇప్పటి దరిద్ర ప్రభుత్వం